హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఉగాది అండి. నేనైతే ఈసారి ఉగాదికి సిక్ అయిపోయాను అనమాట. బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చేసి, అందుకే నేనైతే ఫెస్టివల్ అని జరుపుకోలేదు. అందుకే నేను కూడా లాస్ట్ ఇయర్ పిక్ అందుకే పెట్టాను వీడియోస్ చేసేసి. అవి లాస్ట్ ఇయర్ అనమాట. మేము ఖమ్మంలో ఉండేవాళ్ళము 6 months బ్యాక్. ఇప్పుడు అక్కడి నుంచి అయితే షిఫ్ట్ అయిపోయాము. అది అక్కడ గోపురం అనమాట, దేవుడి పూట అక్కడిదే అనమాట ఆ వీడియో. ఇంకా నేనైతే సాటర్డే మార్నింగే కొంచెం నీటి దుడి చేసి కొంచెం చిన్న చిన్న ముక్కులు ఎత్తేసాను ఇంటి ముందే. సండే ఇంకా నేను కొంచెం ఒప్పుకుంటూ చేసుకుందాం కూడా, కానీ బట్ ఫీవర్ వచ్చేసి ఇంకా ఒప్పుకుంటే నేనైతే పూజ చేసుకోలేదు. ఇది సాటర్డే మినీ లాగా అనమాట. ఇంకా పాలు గ్యాస్ మీద పెట్టి పడుకొని మర్చిపోయాను. ఇంకా అలా పొంగిపోయాయి. గిన్నెలు కూడా అలా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇంకా పాప పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆ రోజు. ఇంకా అన్నం బియ్యం కడిగేసి వాళ్ళు వచ్చే టైంకి మళ్ళీ ఆఫ్టర్ స్కూల్స్ కదా, ఎండలో వచ్చేస్తారు. అందుకని ఇంకా ములక్కాయ టమాటా కర్రీ అయితే వండాను ఆ రోజు. ఇంకా రైస్ పెట్టేసి, ఇంకా మామిడికాయలు 2 మీడియం సైజు ఉంటే ఆవకాయ అయితే కలిపాను. ఇంకా కలకండ ఇవి తిని స్వీట్స్ ఒకటి ఎక్కువ తిని అమ్మ తీసుకొచ్చిందని చెప్పేసి, ఇంకా వాటి వల్ల కూడా ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనిపించింది. అయినా కూడా గాల్లో బయట వైరల్ ఉందంట, వైరస్ ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కలకండ చూడగానే 2 ఉన్నాయి, భయం వేసింది. తినాలంటేనే అంత పెయిన్ వచ్చేసింది. ఇష్టమైన స్వీట్ చూసినా కూడా భయం వేసింది ఫస్ట్ టైం నాకైతే. ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను తాగుదామని చెప్పేసి. అసలు నమ్మాలనిపించట్లేదు, ఇంత సమ్మర్లో హాట్ వాటర్ తాగడం ఏంటి, అసలు ఈ సీజన్కి వచ్చే డిసీజ్కి అసలు సంబంధం లేకుండా ఉందండి. మీరు కూడా ఇంట్లో ఏమైనా జాగ్రత్తగా ఉండండి, హాట్ వాటర్ తాగుతూ ఉండండి. ఎండాకాలం అని కూడా పిల్లలకి అస్సలు కూల్ వాటర్ పట్టించొద్దు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగినా, స్వీట్స్ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా కూడా ఇంకా చాలా ఇబ్బంది అయిపోద్దండి. వైరస్ అనేది బాగా ఉందన్నమాట గాల్లో. పిల్లలు ఉన్న వాళ్ళైతే హాట్ వాటర్ తాగించండి, గోరువెచ్చటి నీళ్ళు. ఇంకా ఆవకాయ కలిపానని చెప్పాను కదా, ఇదే అండి. చాలా బాగుంది. వెల్లుల్లి వేయకుండా కలిపిన ఆవకాయ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను రెసిపీ. ఇంకా గడ్డ పెరుగు. ఇంకా ఆ రోజుకైతే మా లంచ్ అయితే అదనమాట. ఇంకా నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అమ్మ అయితే నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది. వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చింది. ఏమేమి తీసుకొచ్చిందో నేను ఖచ్చితంగా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.